సర్జరీ అయిన తర్వాత ఎంత ఛాన్సెస్ వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటది? అలాగే మొటిలిటీ పెరిగే అవకాశం ఉంటది? గ్యారంటీ 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటదా? ఇందాక చెప్పినట్టు మనకు వారికోసిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాదండి. ఇన్ఫర్టిలిటీ సమస్యల్లో సెమెన్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉండి, టెస్టిక్యులర్ సైజ్ నార్మల్గా ఉండి, వారికోసిల్ ఎగ్జాక్ట్గా ఉంది, కరెక్ట్ 100% గ్రేడ్ 2 గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళకు సర్జరీ పోయినారనుకోండి, వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ అసలు కణాలు లేకుండా అసలు కంప్లీట్లీ యాబ్సెంట్ అజూస్పర్మియా అంటారు అనమాట. కంప్లీట్లీ యాబ్సెంట్ స్పర్మ్స్ ఇన్ సెమెన్ అనాలిసిస్లో. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే కణాలు పూర్తిగా లేకపోవడం వేరు, కణాలు కొద్దిగా ఉండి వాటి యొక్క మొటిలిటీ, మార్ఫాలజీ, వాటి యొక్క క్వాలిటీ తగ్గడం వేరు అనమాట. యూజువల్లీ వారికోసిల్లో ఏమవుతుందంటే కణాల యొక్క క్వాలిటీ తగ్గుతుంది, కణాల యొక్క క్వాలిటీ, కణాల యొక్క మొటిలిటీ, మార్ఫాలజీ తగ్గుతుంది. సో ఈవెన్ మనం సర్జరీ చేసిన తర్వాత కూడా నెంబర్ కంటే మనకు మొటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.